శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా తెలుసుకుందాం. ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి బాగుంది, పర్వాలేదు. గ్రహ సంచారం యోగదాయకం ఉంది ఈ మాసం అయితే. గతంలో చాలా బాధలు ఇబ్బందులు పడ్డారు. ఆ బాధలు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు కూడా మబ్బు విడిపోయి చెప్పుకోవచ్చు. అదృష్ట యోగం నడుస్తుంది, అదృష్టకాలం చెప్పుకోవచ్చు. మంచి కాలం నడుస్తుందమ్మా. మీకు కంగారు పడాల్సిన పని అయితే లేదు. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. దయచేసి పెద్ద పెద్ద వివాదాలకి పెంచుకోవద్దు, గొడవలు పడవద్దు. ఇక ఆరోగ్యం బాగుంటుంది. అయితే 60+ ఉన్నవారు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ధనుసు రాశిలో 60+ ఉన్నవారు మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ధనం విషయంలో బాగుంది. సమయానికి ఏదో విధంగా ధనం చేతి ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం ఉంది. అలాగే గృహయోగం కనిపిస్తుంది. అయితే నూతన వ్యవహారాలు శ్రీకారం చుడతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తితో సరే వృత్తిలో రాణింపుంటుంది. స్కిల్ బయటపడుతుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. ఒక స్థాయి అంటే ఒక మెట్టు పైకి వెళ్తారు. సంఘంలో పరపతి గౌరవం పొందుతారు. పాత మిత్రులు కలుసుకుంటారు. వాళ్ళతో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్తారు. తీర్థయాత్రలు చేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. మీరు ఈ మాసంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. మీకు కావాల్సిన వ్యవహారాలు చేర్చుకుంటారు. చాలా మనోధైర్యంగా ఉంటారు. మనోనిబ్బరంగా ఉంటారు. అన్ని విషయాలు బాగున్నాయి. భయపడాల్సిన పని అయితే లేదు, రాదు. అయితే దయచేసి అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. సాక్షి సంతకం చేయవద్దు. పెద్దల్ని, గురువుల్ని, బ్రాహ్మణుల్ని దూషించొద్దు. గౌరవించండి. ఇక రియల్ ఎస్టేట్ రంగం బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే షేర్ మార్కెట్ వరకు బాగుంది. ఇక ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. సినిమా టీవీ రంగంలో వరకు బాగుంది. కళారంగంలో ఉన్న వరకు బాగుంది. అంటే మీకు నూతన అవకాశాలు వస్తాయి. సద్వినియోగం చేసుకోండి. రాజకీయ నాయకులకి బాగుందండి. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజాసేవ చేస్తారు. ప్రజలకు కావాల్సిన చేసి పెడతారు. మీకు సన్మానాలు జరుగుతాయి. అయితే డబ్బు మంచినీళ్ళ అవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ప్రయాణ విషయంలో జాగ్రత్త. మీకు శత్రువులు ఉంటారు. తెలియని శత్రువులు ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. మంచి లాభాలు వస్తాయండి. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. స్థల మార్పు కనిపిస్తుంది. గృహ మార్పు కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే, చదువు రీత్యా ఉద్యోగ రీత్యా వెళ్ళేవారు ఉంటే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే ఈ యొక్క గోచార ఫలితాలు, రాశి ఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ యొక్క జన్మజాతం మీద ఆధారపడుతుందమ్మా. ఎందుకంటే నేను చెప్పిన విషయాలు అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. అందు గురించి మీరు గమనించండి. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు. గురువుగారు, మీరు చెప్పిన విషయాలు అన్నీ జరుగుతున్నాయని కొంతమంది, జరుగుతా లేదని కొంతమంది కాల్ చేస్తున్నారమ్మా. మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉందా, నెంబర్కి కాల్ చేయండి. ఆఫీస్కి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క ధనుసు రాశి వారు జూన్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకోండి. మీరు ఎక్కువ గురు ఆరాధన చేసుకోవాలి. దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి. సాయిబాబా దర్శనం చేసుకోవాలి. బాబావారి చరిత్ర చదువుకోవాలి. దత్తాత్రేయ చరిత్ర చదువుకోవాలి. ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్తోత్రాలు ఉంటాయమ్మా. దత్త స్తవం ఉంటుంది, చదువుకోవాలి. గురు చరిత్ర ఎక్కిరాల భరద్వాజ మాస్టారు రాసిన గురు చరిత్ర చదువుకుని ప్రతిరోజు ఒక అధ్యాయం చదవండి అమ్మా. గురుబలం ఉంటుంది మీకు. అలాగే ఒక శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. ఒక శనివారము శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ఈ ధనుసు రాశి వారు
పితృదేవత ఉన్నవారు, పితృశాపం ఉన్నవారు, అలాగే పితృదోషం ఉన్నవారు తప్పనిసరిగా అమావాస్య రోజున పితృకార్యాలు చేయండి. స్వయంపాకం బ్రాహ్మణులకి, పితృదేవతల పేరు చెప్పి స్వయంపాకం దానం చేయండి బ్రాహ్మణులకి. ఎందుకంటే మనకి జాతకంలో పితృదోషం ఉంటే మనకి ఏ పనులు ముందుకు వెళ్ళవు, ఏ పనులు ముందుకు వెళ్ళవు. కుటుంబంలో అన్నీ కూడా అపసమయంగా ఉంటాయి. అది మాత్రం గమనించండి. ఇక మీరు ఈ ధనుసు రాశి వారు వీలైతే ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండమ్మా. వీలైతేని దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. మీకు వీలైన రోజు చేయించుకోండమ్మా. మీకు వీలైన రోజు చేయించుకోండి. అయ్యగారిని సంప్రదించండి, అయ్యగారు చెప్తారు, మీకు బాగుంటుంది. ఇకపోతే మోగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి దాన గడ్డి వేయండి, పావురాలకి జొన్న వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి, కాకులకి తీపన్నం పెట్టండి, అలాగే పిచ్చుకలకి చిరుధాన్యం వేయండి. భిక్షగాలు తారసపడితే తప్పనిసరిగా భిక్షగాలకు ఆహారం పెట్టండి. తినడానికి ఒక అరటిపండు పెట్టండి, లేదా బ్రెడ్ పెట్టండి, లేదా బిస్కెట్ పెట్టండి, తినడానికి ఒక పెరుగన్నం ఇవ్వండి. అలాగే ఇది సమ్మరం, మజ్జిగ పొట్లాలు బాటసారులకి మజ్జిగ పొట్లాలు అందజేయండి, మంచినీళ్ళ పొట్లాలు అందజేయండి. అందు గురించి మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు. ధనుసు రాశి వారు మీకు అంత మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనుభవంతో శుభంతో స్వస్తి.